అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంటున్నారా? బెస్ట్ కంట్రీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ కంట్రీలో బెస్ట్ యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫుల్గా చూడండి. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మంజు, థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఇన్ సమర స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే, నీట్లో అబోవ్ 400 వచ్చిన వాళ్ళైతే 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి కాబట్టి. ఎవరికైతే నీట్లో 300 బిలో వస్తాయో వాళ్ళకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ప్రైవేట్ కాలేజెస్లో సీటు కొనొచ్చు. మీరు ప్రైవేట్ సీట్కి అఫోర్డ్ చేయగలము, 90 to 1.5 crores అఫోర్డ్ చేయగలము అనుకుంటే మీరు ప్రైవేట్ కాలేజెస్లో సీట్ కొనుక్కోవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎంబీబీఎస్ అబ్రాడ్. మీకు ఎంబీబీఎస్ 20 to 30 lakhs లోపు అయిపోవాలనుకుంటే మాత్రం మీరు ఎంబీబీఎస్ అబ్రాడే చూస్ చేసుకోండి. లేదు, థర్డ్ ఆప్షన్ ఏంటంటే మీరు వేరే డిగ్రీ అనేది చూస్ చేసుకోవచ్చు అదర్ దాన్ మెడిసిన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీట్లో బిలో 300 వచ్చిన వాళ్ళు ఆప్షన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయాలనుకుంటే దానికి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ క్వాలిఫికేషన్. నీట్లో పాసింగ్ మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. నార్మల్ పాసింగ్ మార్క్స్ దాటితే సరిపోద్ది, మీరు ఎలిజిబుల్ అవుతారు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయడానికి. ఒకవేళ మీరు నీట్లో పాస్ అవ్వకుంటే మీరు కూడా ఎంబీబీఎస్లో అబ్రాడ్ చేయొచ్చు. బట్ ఎంబీబీఎస్ అయిన తర్వాత ఇండియాకి వచ్చి ఎగ్జామ్ రాసి ఇంటర్న్షిప్ చేయడానికి ఉండదు. మీరు వేరే కంట్రీస్, ప్లాబ్, యుఎస్ఎంఎల్ఈ, యూకే ఈ ఎగ్జామ్స్ రాసి ఆ కంట్రీస్లో పీజీ చేసి ఇంటర్న్షిప్ చేసి అప్పుడు డైరెక్ట్ ఇండియాకి వచ్చి మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఎలిజిబిలిటీ, ఇంటర్మీడియట్లో పీసీబీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ మెయిన్ సబ్జెక్ట్స్ అయ్యి ఉండాలి. ఆ సబ్జెక్ట్స్లో మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అలా అయితే మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్, బెస్ట్ కంట్రీస్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్: రష్యా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, యుఎస్ఏ, జార్జియా, వియత్నాం, ఇలా చాలా కంట్రీస్ ఉంటాయి. ఆ కంట్రీస్లో ఎంబీబీఎస్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఈ అన్ని కంట్రీస్లో నేను బెస్ట్ కంట్రీ ఏంటంటే నేను చెప్పేది రష్యానే చెప్తాను. రష్యా ఈజ్ ద బెస్ట్ కంట్రీ టు పర్స్యూ ఎంబీబీఎస్ అబ్రాడ్. నేను చూస్ చేసుకున్న కంట్రీ కూడా రష్యానే. ఎందుకు, రీజన్స్ ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. ముందైతే ఎంసీఐ అనే ఎగ్జామ్ ఉండేది. ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళి ఎంబీబీఎస్ చేసి ఇండియాకి వస్తారో వాళ్ళు ఎంసీఐ అనే ఎగ్జామ్ రాసి ఇండియాలో ఇంటర్న్షిప్ అనేది చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు రూల్స్ అనేవి చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఎన్ఎంసీ రూల్స్ అనేవి వచ్చినాయి. ఈ ఎన్ఎంసీ రూల్స్ అనేవి ఏంటంటే, ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన ఆర్ ఎల్స్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసిన, ఇండియాలో ఆర్ అబ్రాడ్లో ఎక్కడ ఎంబీబీఎస్ చేసినా బట్ ఇండియాలో మాత్రం నెక్స్ట్ అనే ఎగ్జామ్ అనేది రాయాలి. సో ఇండియాలో చేసేవాళ్ళు అండ్ అబ్రాడ్లో చేసేవాళ్ళు ఇద్దరు కలిసి రాస్తున్నారు కాబట్టి వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టారు. దాన్నే ఎన్ఎంసీ గైడ్ లైన్స్ రూల్స్ అంటారు. ఈ రూల్స్ని ఫాలో అయ్యే కంట్రీస్ని, ఆ కంట్రీస్లో ఆ యూనివర్సిటీస్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ మనకి ఎంబీబీఎస్ అయిన తర్వాత మనం ఇండియాకి వచ్చి ఈ నెక్స్ట్ అనేది ఎగ్జామ్ రాసి ఇండియాలో ఇంటర్న్షిప్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. చాలా మంది అంటారు, ఏంటి అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేస్తున్నావా అంటే ఇండియాకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయాలంట కదా అని అంటారు. వాళ్ళకి తెలియక వాళ్ళు అలా అంటారు. బట్ ఇప్పుడున్న రూల్స్ ఏంటంటే, మీరు అబ్రాడ్లో చేసినా ఇండియాలో చేసినా ఎక్కడ చేసినా మనం ఆ ఎగ్జామ్ అనేది రాయాలి. అది లైసెన్సింగ్ ఎగ్జామ్. ఈ లైసెన్సింగ్ ఎగ్జామ్లో పాస్ అయితేనే మనం ఇంటర్న్షిప్ చేయడానికి అనేది ఉంటుంది. అండ్ నేను ఎందుకు రష్యాయే బెస్ట్ కంట్రీ అని చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎంసీ రూల్స్ అన్నిటిని ఫాలో అవుతుంది. అండ్ సెకండ్, బెస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనేవి రష్యాలో ఉన్నాయి. అండ్ థర్డ్, మన ఇండియాకి రష్యాకి ఫ్రెండ్షిప్ తెలిసిందే. మనకి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ వచ్చినా కూడా గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేవి తీసుకుంటది. అండ్ ఈ రష్యా అనేది పెద్ద కంట్రీ కాబట్టి దీనికి సపరేట్ ఇండియన్ ఎంబసీ అనేది ఉంటుంది రష్యాలో. రష్యాలో ఉండే యూనివర్సిటీస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవన్నిటికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అండ్ మెయిన్లీ ఫర్ గర్ల్స్ కి వచ్చేసి గర్ల్స్ సేఫ్టీ అనేది చూసుకుంటాము వేరే కంట్రీస్ కి వెళ్ళాలంటే. రష్యాలో గర్ల్స్ సేఫ్టీ అనేది మంచిగా ఉంటది. ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఉంటది. నేను 3 years నుంచి ఉంటున్నా ఇక్కడ, ఎటువంటి ప్రాబ్లం అనేది రాలేదు. సో గర్ల్స్ సేఫ్టీ పరంగా మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు రష్యాకి. రష్యాలో ట్రాఫిక్ రూల్స్ నే చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. అలాంటిది గర్ల్స్ సేఫ్టీ ఇష్యూస్ కి వచ్చేసరికి ఇంకా గట్టిగా ఫాలో అవుతారు. అండ్ మన ఇండియాలో ఐఎన్ఆర్ రూపీస్ అలాగో రష్యాలో రూబుల్స్ అలాగా
INR కి రూబుల్స్ కి మనం డిఫరెన్షియేషన్ చేస్తే అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. 1 INR అంటే 1 రూబుల్స్ లెక్క. బట్ కాకపోతే పైసాస్లో డిఫరెన్స్ ఉంటుంది. రేట్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే 1 రూబుల్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీస్. NMC రూల్స్ లో ఏంటంటే MBBS అనేది 4.5 years అయితే పక్కా ఉండాలి. అండ్ ఇంటర్న్షిప్ అనేది 1 year ఉండాలి. టోటల్ 5.5 years ఉండాలి. ఈ రష్యాలో 6 years ఉంటుంది. 5 years MBBS అండ్ 1 year ఇంటర్న్షిప్, టోటల్ 6 years. సో బెస్ట్ ఆప్షన్ మీరు చూస్ చేసుకోవడానికి రష్యా. NMC రూల్స్ అంటున్నా, అసలు NMC గైడ్ లైన్స్ రూల్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ MBBS డ్యూరేషన్ అనేది 4.5 years MBBS అనేది ఉండాలి. అండ్ ఇంటర్న్షిప్ 1 year ఉండాలి. టోటల్ 5.5 years అనేది MBBS కోర్స్ అనేది ఉండాలి. అండ్ సెకండ్, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం కోర్స్ అయి ఉండాలి. అంటే టోటల్ మనం ఎన్ని ఇయర్స్ అయితే చదువుతామో 6 years టోటల్ ఇంగ్లీష్ లోనే చదివి ఉండాలి. కొన్ని బైలింగ్వల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అండ్ బైలింగ్వల్ కోర్సెస్ ఉంటాయి. యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఎగ్జాక్ట్ గా చూసి సెలెక్ట్ చేసుకోండి. ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం అయితేనే సెలెక్ట్ చేసుకోండి. బైలింగ్వల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ 2 years రష్యన్ లో చెప్తారు, తర్వాత రిమైనింగ్ ఇయర్స్ ఇంగ్లీష్ లో చెప్తాము, ఇంగ్లీష్ లో టీచ్ చేస్తామని అంటారు. బట్ అలాంటిది మీరు చూస్ చేసుకోకూడదు. అవి NMC గైడ్ లైన్స్ రూల్స్ ని ఫాలో అవ్వడం లేదు. నెక్స్ట్, టోటల్ MBBS కోర్స్ అంతా ఒకే యూనివర్సిటీలో చదివి ఉండాలి. ఒక 2 years ఒక యూనివర్సిటీలో చదివి సమ్ అదర్ రీజన్స్ వల్ల మీకు ఆ యూనివర్సిటీ నచ్చక వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవుతారు. 3rd year ఆర్ 4th year లో ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ కంటిన్యూ అవుతారు 4th year నుంచి. బట్ అవి NMC గైడ్ లైన్స్ రూల్స్ ని క్రాస్ చేసినట్టు. మీరు టోటల్ 6 years ఒకే యూనివర్సిటీలో చదివి ఉండాలి. సో మీరు చూస్ చేసుకున్నది ఆ యూనివర్సిటీ గురించి అంతా తెలుసుకున్న తర్వాతనే సెలెక్ట్ చేసుకోండి. అండ్ టోటల్ 6 years అయిన తర్వాత ఈ MBBS ట్రాన్స్లేషన్ డిగ్రీ అనేది మన ఇండియాకి తీసుకుని రావాలి. ఇవి NMC రూల్స్ అండ్ గైడ్ లైన్స్. ఇవన్నిటిని ఫాలో అయ్యే కంట్రీస్, ఇవన్నిటిని ఫాలో అయ్యే యూనివర్సిటీస్ ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బెస్ట్ కంట్రీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. బెస్ట్ కంట్రీలో బెస్ట్ యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ NMC రూల్స్ గైడ్ లైన్స్ అన్నిటిని ఫాలో అయ్యి ఉండాలి. అండ్ WHO అప్రూవ్డ్ అయ్యి ఉండాలి. అండ్ ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీ అయితేనే సెలెక్ట్ చేసుకోండి. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ యువర్ కోర్స్ అనేది ఇంగ్లీష్ మీడియంలోనే చెప్పి ఉండాలి. అండ్ పాసింగ్ పర్సెంట్, ఆ యూనివర్సిటీ యొక్క పర్సెంటేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్రాడ్ లో MBBS చేయాలనుకుంటే ఒక బడ్జెట్ అనేది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 30 lakhs లోపు నాకు MBBS అయిపోవాలి అనుకుంటే ఆ 30 lakhs లో ఏమేమి యూనివర్సిటీస్ వస్తాయో ఆ యూనివర్సిటీస్ NMC అప్రూవ్డా లేదా, WHO అప్రూవ్డా లేదా, ఆల్ 6 years ఇంగ్లీష్ లోనే టీచ్ చేస్తున్నారా లేదా, అండ్ పాసింగ్ పర్సెంటేజ్ ఆ యూనివర్సిటీలో ఉన్న సీనియర్స్ తో మీరు మాట్లాడి తెలుసుకోండి ఎంతమంది పాస్ అవుట్ అయ్యారు అనేది. సీనియర్స్ కాబట్టి పక్కా వాళ్ళు FMGE ఎగ్జామ్ అనేది రాస్తారు. సో FMGE పాసింగ్ పర్సెంటేజ్ అనేది తెలుసుకోండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే అది డిఫరెంట్ గా చూపిస్తుంది, అది నమ్మొద్దు. బట్ సీనియర్స్ తో మాట్లాడి తెలుసుకో. ఆ యూనివర్సిటీకి ఎన్ని హాస్పిటల్స్ టైఅప్ అయి ఉన్నాయో తెలుసుకోండి. సో దట్ మీకు మెడికల్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటది. మీరు ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఎక్కువ హాస్పిటల్స్ టైఅప్ అయి ఉంటే ఎక్కువ క్లినికల్ రొటేషన్స్ అని జరుగుతాయి. సో క్లినికల్ గా మీరు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. అండ్ రష్యాలో స్టేట్ యూనివర్సిటీస్ అండ్ ఫెడరల్ యూనివర్సిటీస్ అనేవి ఉంటాయి. స్టేట్ యూనివర్సిటీస్ అంటే స్టేట్ గవర్నమెంట్ తో రన్ అవుతుంది. దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఏముండదు. ఈ స్టేట్ యూనివర్సిటీస్ కి మీరు నీట్ క్వాలిఫై అయి ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్ లో PCB మార్క్స్ 50% కన్నా ఎక్కువ వచ్చి ఉండాలి. అండ్ ఫెడరల్ యూనివర్సిటీస్ ఏంటంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ తో రన్ అయి ఉంటది. దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మీరు క్వాలిఫై అయితేనే ఈ యూనివర్సిటీస్ లో మీరు చదవడానికి ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు MBBS అబ్రాడ్ లో చేద్దాం అనుకుంటే మీ పేరెంట్స్ తో మాట్లాడండి. మీ పేరెంట్స్ ఎంత అఫోర్డ్ చేయగలరు? 20 lakhs ఆర్ 25 lakhs ఆర్ 30 lakhs ఆర్ మోర్ దెన్ 30 lakhs. సో మీరు ఒక బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్ లోపు ఏమేమి యూనివర్సిటీస్ వస్తాయో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ సెలెక్షన్ ప్రాసెస్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయొచ్చు. సేమ్ గోదావరి అమ్మాయి ఇన్ రష్యా అని ఉంటది, మెసేజ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ నేను నా వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద. ఈ వీడియోలో అయితే బెస్ట్ కంట్రీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ కంట్రీలో బెస్ట్ యూనివర్సిటీస్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాను. అండ్ నా నెక్స్ట్ వీడియోలో అడ్మిషన్ ఎలా తీసుకోవాలో చెప్తాను. సో స్టే ట్యూన్. అండ్ నా తరపు నుంచి బెస్ట్ యూనివర్సిటీస్ సెపరేట్ గా ఒక్కొక్క వీడియో చేస్తాను. అవన్నీ వీడియోస్ కి మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో.